వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ సింపుల్ అండ్ ఈజీ జింజర్ గార్లిక్ రైస్. దీనికోసం ముందుగా అల్లం ముక్కలు ఒక 1 ఇంచ్ది, ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 పచ్చిమిరపకాయలు. ఇవి కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చితకొట్టుకోండి. మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఈ రైస్ చేసుకోవడం చాలా సులభం, ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. ఇగోండి చూసారు కదా వెల్లుల్లి రెబ్బలు. ఇగోండి ఇలా కచ్చాపచ్చాగా నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కచ్చాపచ్చాగా దంపుకుంటున్నాను. ఇవి కొంచెం నలిగిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోండి, ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కచ్చాపచ్చాగా దంచుకోండి, ఇవి అవి కలిసేలాగా. అంతే అండి, చాలా సింపుల్. మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దీన్ని తాలింపు వేసుకొని కలుపుకోవటమే. పొద్దున్నే మీ దగ్గర ఏమీ కూరగాయలు అవైలబుల్గా లేనప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా ఈజీగా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కోసం అనుకోవచ్చు, లేదా సాయంకాలం వర్షం పడే టైంలో ఇలాంటి ఒక రైస్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత కారంగా అనిపించదండి. కారం తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే, ఘాటుగా ఉన్నవి అయితే 2 వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇదిగోండి చూసారు కదా, నేను ఒక బాణలీ తీసుకున్నాను. బాణలీలో తాలింపు కోసం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి ఆవాలు వేసుకుంటాను. ఆవాలు చిటపట్లాడాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకున్నా అండి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు క్విక్గా. 2 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా వేగనిస్తాను, పచ్చిగా ఉండనివ్వకండి కరివేపాకుని. ఈ రైస్కి కొంచెం వేగి క్రంచీగా ఉంటేనే కరివేపాకు బాగుంటుంది రైస్కి. దీంట్లోకి కాస్త పసుపు, కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు మీకు చూసుకోండి, ఒకవేళ సరిపోదని అనుకుంటే మళ్ళీ వేసుకోండి, ఎందుకంటే పసుపుగా ఉండాలి రైస్, పసుపు కలర్లో. సో ఇదిగోండి, ఇక్కడ నేను కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఇందాకలా నేను దంచి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకొని ఓన్లీ ఒక 1/2 మినిటే వేగనివ్వండి, ఎక్కువసేపు కూడా కాదు, ఒక 1/2 మినిట్ సరిపోతుంది. లేకపోతే గట్టిగా బర్న్ అయిపోతుందండి. కొంచెం క్రంచీగా అయిపోయినట్టుగా అయిపోతాయి మొత్తం, అప్పుడు మీకు ఆ ఫ్లేవర్స్ తెలియవు. కొంచెం పచ్చిగా కొంచెం వేగినట్టుగా అలా ఉండాలండి. కుక్ అయితే సరిపోతుంది. ఒక 75% కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ నాకు పసుపు సరిపోదు అనిపించింది, నేను కొంచెం వేసుకున్నాను. దీన్ని ఒక 1 మినిట్ వరకు, ఒక 1/2 మినిట్ కాకపోయినా ఒక 1 మినిట్ వరకు అలా టాస్ చేసేసుకొని దీంట్లో రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఎందుకంటే తర్వాత అన్నం మీద వేసేదానికన్నా ఇలా వేసుకొని కలుపుకుంటే మంచిగా కలుస్తుందండి. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి రైస్ వేసేసి కలిపేసుకోవటమే. ఇవన్నీ చూసారు కదా, నేను ఎక్కువ ఏం వేగనివ్వట్లేదు. రైస్ని ముందుగానే గడ్డలు లేకుండా చిదిపేసుకొని పెట్టుకోండి. అంటే నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో చేస్తున్నాను. మీరు అప్పటికప్పుడు కుక్ చేసుకున్న రైస్ అయితే ఇంకా ఈజీగా వేసేసుకోవచ్చు. నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం గడ్డలు ఏమన్నా ఉంటే చిదిమేసుకొని దీంట్లోకి వేసుకొని మంచిగా అన్నానికి ఆ మసాలా పట్టేటట్టుగా కలుపుకోవడమే. ఇలాంటి రైస్ రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. సో ఇలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోగలిగే రైస్ రెసిపీస్ని నేను అప్లోడ్ చేస్తాను. అంటే మీ ఎవరికైనా చూడాలనే ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలీదు. సో క్విక్గా చేసే రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయి, రైస్ రెసిపీస్. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అని అనుకుంటే నాకు ఎవరైనా కమెంట్ బాక్స్లో పింక్ చేయండి, సో దట్ నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. నాకు తెలిసి నేను ఈ వీడియోని ఎడిట్ కూడా చేయలేదు, డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. 5 మినిట్స్, ఇందులో ఎంత టైం అయితే పడుతుందో 5 to 6 మినిట్స్ పట్టుంటుంది ఈ రైస్ రెసిపీ చేసుకోవడానికి. చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ అనుకోండి. లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి, బాగుంటుంది ఇది. ఇంకా మీరు రైస్ కలిపేసుకున్నాక
ఇవాళ పొద్దున్న చేసుకుంటే సాయంత్రం తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టుకొని బాగుంటుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. అందరూ చేసుకొని తినడానికి ట్రై చేయండి. చూసారు కదా, చక్కగా అన్నానికి మంచిగా మసాలా పట్టేటట్టుగా కలుపుకోవటమే. దీంట్లో సాల్ట్ ఏమైనా పడుతుందేమో రుచి చూసుకొని సరిపడా వేసుకోండి. అంతే అండి. ఇంకా చూసారు కదా, ఇది అయిపోయింది. కొంచెం వేడికి పెట్టుకోండి. ఒకవేళ మీరు చల్లన్నం వేసుకుంటే, ఒకవేళ వేడన్నంతో అయితే అవసరం లేదు. జస్ట్ అట్లా టాస్ చేసేసుకొని దింపేసుకొని తినేయడమే. వేడివేడిగా కొంచెం పెరుగు వేసుకొని తినండి, బాగుంటుంది. మేగడ పెరుగు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. దీంతో ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, సింపుల్ అండ్ ఈజీ అండ్ క్విక్ అండ్ ఈజీ జింజర్ గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.